సరదాగా మీ వాయిస్ తో మన స్క్రాప్ బ్యాచ్ ఎవరైతే ఇన్స్టాలో ఉన్నారో వాళ్ళని మీ వాయిస్ తో నమ్ముతారో లేదో చూద్దాం, ఓకేనా? సో తెలిసి నమ్మరు, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ చూసేశారు. అంటే చూద్దాం. అంటే మీరు ఓకే, నేను మీ వీడియోస్ చూస్తాను, నైస్ మీటింగ్ అని చెప్పండి. సో మన లక్ష్మీ రెడ్డి, లక్ష్మీ స్టార్ లోకల్ పిల్ల ఒకసారి కాల్ చేద్దాము. సో ఆవిడ పేరు ఎత్తితే నవ్వు వస్తుంది. సో ఒకసారి నమ్ముతారో లేదో ప్రాంక్ కాల్ చేసి చూద్దాం. ఫస్ట్ నాకేనా వస్తుంది. హలో లక్ష్మి గారు, మాట్లాడతారా? ఇవ్వనా ఫోన్ ఒకసారి? ఉండండి, మళ్ళీ చేస్తాను నేను ఒకసారి. నాకు తెలిసి నమ్మరు. కాదు, రికార్డింగ్ స్టార్ట్ చేసుకుంటున్నారు. సో సమంత గారు నాతో మాట్లాడారు అని నిరూపించుకోవడానికి పాపమ్మ రికార్డింగ్ కూడా పెట్టుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరిగిద్దో. ఫోన్ చేస్తా అంటున్నారు. సరే మా బాలుకి చేసే ఆ గ్యాప్ లో బాలుకి చేయనా? బాలు అసలుకే నమ్మడు, హైబ్రిడ్. ఏం చేస్తుంది బాలు నా ఫ్రెండే, మేబీ నమ్మడా? సరే కాల్ చేస్తున్నా. లోకల్ పిల్ల చేస్తుంది ఈ గ్యాప్ లో. సరే లోకల్ పిల్లతో మాట్లాడిద్దాం ఒకసారి. హలో లక్ష్మి గారు, చెప్పండి. మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతారు, ప్రెస్ మీట్ అయిపోతుంది. ఇవ్వండి. హలో సమంత గారు. హాయ్ అండి, నమస్తే అండి. మీ రీల్స్ నేను కొన్ని చూసా. అవునా? బాగుంది, కీప్ గోయింగ్ ఆన్. నేను ఎక్కువ ఆడపిల్ల గురించి మాట్లాడతానండి, అన్నయ్య గురించి మాట్లాడతా. ఓకే గుడ్. మీరంటే నాకు చాలా ఇష్టం. మీ ప్రతి విషయాలు నేను వీడియో చూస్తూ ఉంటాను, ఏడ్స్ కూడా వస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మీరు ఎంత మంచిదని మాకు తెలుసు. ఆల్రెడీ డాగ్స్ అయితే ఎంత ప్రేమగా చూస్తారు మీరు. మళ్ళీ లేని పిల్లల్ని, చిన్న పిల్లల్ని, వికలాంగుల్ని వాళ్ళు వెళ్ళి అక్కుని చేసేసుకున్న అమ్మలా ఒక మదర్ తెరేసా కన్నా బాగా చూసుకుంటారు మీరు. లవ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎప్పుడు మీరు ఇప్పుడు నాగశాస్త్రి గారు వేరే మ్యారేజ్ చేసుకుని ఫీల్ అవ్వద్దు. మేము ఉన్నామండి మీకు. ఎప్పుడు మీ ఫ్యాన్స్ గా, మీ సెలబ్రిటీస్ గా ఎప్పుడు మా మంచి కోరుకున్న వాళ్ళు మేము ఉన్నామండి. మేము మీకోసం ఎంతవరకైనా వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం? ఇప్పుడు ఎలా ఉంది మేము వెళ్తాం? హలో మేడం, మీ హెల్త్ ఎలా ఉంది మేడం ఇప్పుడు? ఆవిడ వెళ్ళిపోతున్నారు, కాల్ ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ అని. లక్ష్మి గారు ఓకేనా? నాకు చాలా సమంత గారితో మాట్లాడేందుకు చాలా హ్యాపీగా అనిపించింది తెలుసా. అవునా? సో అనుకోకుండా ప్రెస్ మీట్ ఒకటి ఉంటే వచ్చారు, సో అదే మాట్లాడిచ్చాను. మీ రీల్స్ గురించి చెప్పాను, ఇట్లా చేస్తారు రీల్స్ అని. లవ్ యూ బేబీ, లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. ఆమెతో మాట్లాడాలని ఎప్పటి నుంచో కోరిక. నా కోరిక నెరవేర్చేందుకు నీకు ఎప్పుడైనా నేను ఏదో నేను ఇస్తాను నీకు. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ గంట తర్వాత కాల్ చేయనా? ఓకే బాయ్. అయిపోయింది ఇంక. నాకు చెక్ వేస్తారు, నాకు అర్థమైంది, నాకు చెక్ వేస్తారు. సో వీళ్ళ ఫ్రెండ్ నటనం స్టార్ కి చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఎలా అంటే చిన్మయ్య గారిలో మాట్లాడితే డౌట్ వచ్చేస్తుందని అందుకని శ్యామ్లో మాట్లాడి. సో నటనం స్టార్ గారు వాట్సాప్ కాల్ అవుతున్నారు. సో ఆయనకు ఒకసారి కాల్ చేసి ఆయన నమ్ముతారో లేదో చూద్దాం, జస్ట్ ట్రై అయితే చేద్దాము. హలో శేఖర్ గారు, అది సమంత గారు ప్రెస్ మీట్ కి వచ్చాము, ఒకసారి మాట్లాడినా? ఇస్తున్నా. సో నటనం స్టార్ గారు అని రీల్స్ చేస్తారు శామ్ గారు. సో మన ఇన్స్టాలో కూడా ఆయన చాలా ఫేమ్. ఒకసారి హాయ్ చెప్పండి. హలో కెన్ యూ హియర్ మీ? కరెక్ట్ వాయిస్ మాట్లాడండి. ఎవరు? హలో కెన్ యూ హియర్ మీ? వినిపిస్తోందా? శేఖర్ కొడంగల్. ఓకే, మీ రీల్స్ కొన్ని చూసాను, బాగున్నాయండి. హలో కరెక్ట్ మాట్లాడమను. హలో ఆయనకి నెట్ సిగ్నల్స్ లేవు, ఆయనకి అసలు ఏం అర్థం కావట్లేదు. సో ఆయన చూద్దాము. ఆయన మొత్తం మీదకి వచ్చేలా ఉన్నాడు కొట్టడానికి. సో ఉప్పల్ బాలు గారికి చేస్తున్నాను. కట్ చేసాడు చేయగానే, అంటే అసలు నా ఫోన్ ఎత్తడం కూడా ఇష్టం లేదు బాలుకి. శేఖర్ కొడంగల్ చేస్తున్నాడు. హలో, అదే శేఖర్ గారు, మన సమంత గారు ఉన్నారు కదా, ప్రెస్ మీట్ కి వచ్చారు. ఇందాకే లక్ష్మి గారితో మాట్లాడిచ్చా, లోకల్ స్టార్, మీరు మాట్లాడతారని
చెప్పా రీల్స్ చేస్తారు అని చెప్పాను. ఇవ్వనా ఒకసారి? ఇవ్వండి, కరెక్ట్ మాట్లాడమను. ఓకే ఓకే. నటనం స్టార్ అని రీల్స్ బాగా చేస్తారు. సో ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఫేమస్. ఇన్స్టాగ్రామ్ ట్రెండ్. ఒకసారి మాట్లాడండి. హలో. ఒకసారి. హలో, యస్ సార్, హవ్ యూ? ఫైన్ అండి. మీ రీల్స్ కొన్ని చూసాను, సమంత. బాగున్నాయి. హలో. యు మీ సమంత? యా, ఎవరండి మీరు? సమంత గారా? నేనే అండి మాట్లాడేది. ఇంకా వాయిస్ అంత సైడ్ చిన్న స్లో వస్తుంది. ఇక్కడ కొంచెం మీరేనా? అవును, అవునా, చెప్పండి. మీ రీల్స్ కొన్ని చూసాను, బాగున్నాయండి. థ్యాంక్ యూ. సో ఇంకా అలానే కంటిన్యూ చేయండి. చేస్తానండి. జరా వేరే వర్కులో బిజీ అయిపోయి చేయకొచ్చినా చేస్తాను. మా మూవీలో చేయండి. ఓకే, ఏమైనా అవకాశాలు ఉంటే చెప్తాను. సో కీప్ గోయింగ్. ఆల్రెడీ మీ రీల్స్ చూశాను, నేను కూడా చూశాను. పోస్ట్ అప్లోడ్ చేస్తే మెసేజ్ చేస్తే మీరు ఎవరు పట్టించుకోరు కదా, అందుకని నేను ఎవరికి రిప్లై అయ్యానుకుంటా. ఆడిషన్స్ ఉన్నప్పుడు చెప్పండి ఆయనకి కాస్త. ఓకే, థ్యాంక్ యూ. మూవీలో ఏదైనా ఓకే, ఏమైనా అవకాశాలు ఉంటే నేను విద్యా గారికి చెప్తాను, మీకు కాంటాక్ట్. శ్రీ విద్య గారికి చెప్పండి. ఓకే, బాయ్ అండి. బాయ్. హలో. హలో శేఖర్ గారు. ఏమైంది, ఆమె వాయిస్ నైస్ గా ఉంది. అది కొంచెం వాయిస్ చిన్నగా వస్తున్నారు పొద్దు నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడి ఆ, సో వాయిస్ చిన్నగా వస్తుంది. అది రాజు డేంజర్ స్మైలీ గారి గురించి అడిగారు. ఆ, సో ఆయనకి ఈయన గొడవలు అంట కదా అన్నారు సమంత గారు. ఆ. లేదు ఓన్లీ సోషల్ మీడియా వరకే, నిజం కాదన్న. ఇక ఆయనకు నాకు గొడవలు అనేది ఏంది, శ్రీ విద్య అది సోషల్ మీడియా వరకే ఉంటది. ఎవరైనా ఎక్కువ ట్రోలింగ్ ఉంటే గొడవలు అనేవి ఉంటాయి. అదే ఇప్పుడు ట్రెండింగ్ లో ఎవరికి వాళ్ళకు కంటెంట్ వీడియోలు చేయడానికి రాదు. ఫస్ట్ అది మనం ఫేమస్ అయినాం కదా, దాని గురించి నాకు ఊకే ట్రోలింగ్ చేసే వీడియోలు గట్లుంటాయి. కాదు శేఖర్ గారు ఆ. హలో. కమర్షియల్ అయిపోయారు, మనీ తీసుకున్నారు బయట వీడియోస్ కన్నారు, మొన్న కమెంట్స్ వచ్చాయి. నిజమేనా అండి? అపోహలా? ఆ? నిజమేనా అపోహలా అవన్నీ? రూమర్స్? ఫేక్ అండి అవన్నీ ఎవరు నమ్ముతారు ఈ రోజు రేపు జనాలు? ఓకే. ఇచ్చేవాడు ఎవడు, తీసుకునేవాడు ఎవడు, నమ్మేవాడు ఎవడు, ఎవరు నమ్ముతారు చెప్పు జనాలు? లేదు, బషీర్ మాస్టర్ యువశేఖర్ కోడంగల్ ఒకటైపోయారు, ఫుల్ ఫేస్బుక్ నుంచి డబ్బులు సంపాదిస్తున్నారు అని అన్నారు. అది ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్ కూర్చున్నప్పుడు నువ్వు కూర్చున్నప్పుడు అవన్నీ బయట పడతాయి నిజాలు. ఓహో, అంటే అర్థమైందా? అన్ని కల్పితాలు. ఫోన్లలో మాట్లాడితే కాదు కదా. శ్రీదేవి గారు. శ్రీదేవి కాదండి, శ్రీ విద్య అండి. శ్రీ విద్య పేరు చెప్పడం కూడా తొందరగా అయిపోయింది. అదే కల్పితాలు అవన్నీ. డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నా, ఫోన్ లో మాట్లాడేది వేరు, ఇంటర్వ్యూ ఇచ్చేది వేరు, ప్రెస్ మీట్ తోటి మాట్లాడేది వేరు. సో ప్రెస్ మీట్ పెడదామా ఈసారి? మరి పెట్టండి. ఆల్రెడీ అంటుండ్రు కదా, ఇది ఎవరు ట్రోలింగ్ వేసుకుంటుండ్రు కదా మాస్టర్ కూడా. జానీ మాస్టర్ అప్పుడు ప్రోగ్రామ్ లో జరిగిన విద్య ఏమి డాన్స్ నేర్పి అని అన్ని ట్రోలింగ్ నడుస్తున్నాయి కదా. ఓకే. లేదు, యువశేఖర్ కొడంగల్ గారు అమ్మాయిలకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు, అమ్మాయిలు రీల్స్ చూస్తారు, నిజమేనా అది? అమ్మాయిలు నాకేం చేయనికేంది, అమ్మాయిలతో చేయనికి. ఓకే ఓకే, మరి థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. మాట్లాడదాం, మళ్ళీ ప్రెస్ మీట్ పెడదాం. పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు ఉప్పాలు బాలు తోటి వాళ్ళతోటి ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా. అవునవును. ఆజుబ్బా నాయ పాట పాడింది ఉప్పాలు బాలు. అవును. అట్లా ఉంటా, మనం పడితే ఇంకా రేంజ్ లో వెళ్ళిపోతుంది వీడియోలో. మీరే పాట పడతారు, హిందీయా బాలీవుడ్? అన్ని పాటలు పడతాం. మీకు ఒకసారి ఇంటర్వ్యూ పెట్టుండి నా యువశేఖర్ ఇంటర్వ్యూ అంటే మజాగా కాదు, మొత్తం టాప్ లో వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైందా? త్వరలో పెడదాం. పెట్టండి, పెడితేనే మంచిగా ఉంటది. మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తారు మరి? నాకు చెప్తున్నా కదా, నేను ఎక్కువ విలేజ్ లలో ఉంటాను, పొలంగా ఉంటది, మాకు వర్క్ ఉంటదని నేను రావట్లేదు. వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుందాం. ఎందుకంటే డైరెక్ట్ మా కొలంగాలు వచ్చి అన్న తీసుకోని అంటే అట్లా రారు మీరు. నైని అని ఒక అమ్మాయి ఉన్నారు, మీ ఫ్యాన్ అంట, బాగా మీ వీడియోస్ చూస్తారంట. అమ్మాయితో రీల్స్ చేస్తారా వచ్చాక? ఎవరు? నైనా అని. ఒక్కసారి చెప్తా వినండి. మన తోటి చేసిన అనుకో వాళ్ళకి ఆటోమేటిక్ ఫేమ్ వస్తుంది. అర్థమైందా? మేము వాళ్ళ ఇళ్ళ చేసుకోమని లేకుంటదండి. శ్రీదేవుడు ఎంతో మందికి ఇప్పుడు యువశేఖర్ పేరు పైన మీద ఫేక్ పేజీ, బ్యాంక్ పేజీలు, ఫేక్ అకౌంట్లు చాలా పెట్టుకున్నారు, చాలా డబ్బులు సంపాదించుకుంటున్నారు. అమ్మాయికి లైఫ్ వస్తుందా? లైఫ్ ఇస్తారా రీల్స్ చేసి? లైఫ్ ఎందుకు ఇస్తాం? లైఫ్ ఆమె చేసుకున్నాలి తెలుసా. లైఫ్ ఖరాబ్ చేసుకునేది, లైఫ్ తీసుకునేది ఆమెతో ఉంటది. మనం డైరెక్ట్ ఇవ్వలేం కదా. ఇప్పుడు నువ్వు లైఫ్ గురించి చేస్తున్నావా, నీ ఫ్యూచర్ గురించి చేస్తున్నావు ఇంటర్వ్యూలో? ఫ్యూచర్.
అంటే రేపటి రోజుల్లో నేను ఎలా బతకాలనేదే కదా. అవును. మరి ఇప్పుడు మాది కూడా అదే సేమ్ ఉంటది. ఓకే. ఇప్పుడు చూడు, నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నట్టనే కరెక్ట్ టకటక్ ఆన్సర్ అయితే వస్తుందా లేదా? వస్తాయి ఎందుకు? నేను చెప్పింది కరెక్టా కదా? రైట్. ఇదే కంటిన్యూ చేయి, ఇంటర్వ్యూ పెట్టు, అప్పుడు మాట్లాడదాం. ఓకే. థ్యాంక్ యూ శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా వాయిచ్చయ్యా లైఫ్ ఇస్తారంటండి మీకు. అంటే మంచి ఫేమ్ తీసుకొస్తా అంటున్నారు. ప్రపంచం ఇక్కడ ఆగిపోయినా పర్వాలేదు, నాకు అలాంటివన్నీ వద్దు. ఎందుకు? సో ఆయన ఏమన్నారు ఇప్పుడు? నాకు రీల్ చేస్తే ఫేమ్, 1 రీల్ ఫేమ్, నేమ్, మనీ అన్నీ వస్తాయి అంటున్నారు. వద్దు. సో హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.